హాయ్ అండి. ఈరోజు ఉల్లిపాయతో రెసిపీ చేద్దామండి. ఉల్లిపాయ కొబ్బరి పొడితో రెసిపీ చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందండి. త్వరగా ఈజీగా అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ 5 టేబుల్ స్పూన్స్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేడయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి. బాగా హీట్ అయ్యాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాము. సరిపడా ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తే త్వరగా బాగా మగ్గుతాయండి. బాగా మగ్గాలండి ఆనియన్స్. ఇది మగ్గితే త్వరగా అయిపోతుంది. రెసిపీ కలుపుకోవాలి బాగా. కొద్దిగా పడుతుంది. వేసి మూత పెట్టి బాగా మగ్గనించుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎంతకు వచ్చిందో. ఓకే, మగ్గుతున్నారు. ఇంకా కొద్దిగా బాగా ఫ్రై కావాలి. ఇది కొద్దిగా మగ్గుతుందండి. ఇప్పుడు దీంట్లో ఉండే ఆనియన్స్లో ఉండే పోషక విలువలు చూద్దాము. ఆనియన్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో విటమిన్ సి, B6, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటిది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. మన హెల్త్కి, బాడీకి చాలా హెల్తీగా ఉంటుంది. అదేమో అంటారు సామెత ఉంటుంది కదా, ఉల్లి చేసిన మీరు తల్లికి చేయదన్నట్లా ఎంత పోషక విలువలు ఉంటాయన్నమాట ఆనియన్స్లో. చాలా అలాగే విటమిన్ K కూడా ఉంటుంది, అంటే పొటాషియం కూడా ఉంటుంది అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉంటాయి. సి విటమిన్స్ కూడా ఉంటాయి. ఇదే అండి దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు. నెక్స్ట్ మనం దీంట్లో వాడేటువంటిది పసుపు, తర్వాత వెల్లుల్లి కూడా బాగా హెల్త్కి చాలా మంచిది. ఇమ్యూనిటీ సిస్టమ్ను ఇంప్రూవ్ చేస్తాయి. ఇవి అండి మన ఆనియన్స్లో కొబ్బరి రెసిపీలో ఉన్నటువంటి విటమిన్స్. దీంట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. కారం యాడ్ చేద్దామండి. సరిపడా కారము, కలుపుకుందామండి. అలాగే ధనియా పొడి అండి వేసి బాగా కలుపుతున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లి వేద్దామండి. జస్ట్ లైట్గా చుట్టుకొని దీంట్లో వేసుకోవాలి. వెల్లుల్లి దాంట్లో కూడా చాలా పోషక విలువలు విటమిన్స్ ఉంటాయండి. కొద్దిగా మగ్గాక నెక్స్ట్ మనము మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడిని యాడ్ చేద్దాము. ఇప్పుడు బాగా మగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొబ్బరి పొడిని యాడ్ చేద్దామండి. మొత్తం డ్రై కొబ్బరి పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా కొద్దిగా బాగా దీంట్లో మగ్గాలండి. ఇది కాంబినేషన్లో చపాతీ, రోటీ, రైస్లో కూడా అద్దిపోతుందండి టేస్ట్.
సింపుల్గా కూడా చేసేయచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్తో ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది అయిపోయిందండి. మన ఆనియన్స్ సూపర్ రెసిపీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను నాకు రివ్యూస్ చేయండి. మళ్ళీ టుమారో మరొక రెసిపీతో, సింపుల్ రెసిపీతో, హెల్దీ రెసిపీతో వచ్చేద్దామండి.